అందులో ఆంతర్యం ఏంటి? బహుశా జగన్ రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ బాగా ఘోరంగా ఓడిపోయాక కానీ ఆయన చేస్తున్న అతిపెద్ద రాజకీయ తప్పిదాల్లో అమరావతి విషయంలో, ఆయన రాజధాని విషయంలో చేస్తున్న తప్పు చాలా పెద్దది. అందులో ఏమాత్రం వాస్తవికత లేదు, లేకపోతే ఒప్పించేటటువంటి లక్షణము లేదు. మూడవది అసలు స్పష్టత లేదు, అసలు ఆయనకే స్పష్టత లేదు, ఆయన పార్టీకి కూడా స్పష్టత లేదు. మీరు వ్యతిరేకం కాదంటారు, మళ్ళీ వ్యతిరేకం కానప్పుడు దానికి ముందు అయితే ప్రాథమికంగా మీరు ఆమోదం తెలపాలి కదా. వాకౌట్ ఎందుకు చేశారు? రెండోది మీరు ఆ వ్యతిరేకంగా ఓటు ఎందుకు వేయొచ్చు కదా, వేయడానికి కూడా సిద్ధంగా లేరంటే వ్యతిరేకించడానికి భయం, అనుకూలించడానికి కూడా ఇంకా భయం. అంటే అసలు అమరావతిని ఎందుకు డిస్టర్బ్ చేశారు, ఎందుకు అబ్స్ట్రక్ట్ చేశారు, ఇది పెద్ద కీలకమైన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డిని ఒక అబ్సెషన్, ఒక ఇది ఏంటంటే అమరావతి అనేది చంద్రబాబు నాయుడు కడితే చంద్రబాబు నాయుడుకు క్రెడిట్ వస్తుంది, క్రెడిట్ చోట్లగా క్రెడిట్ వారేది. అమరావతి పూర్తయితే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడుకే పోతుంది, కానీ మాకేమొస్తుంది, మాకు రాదు. రెండవది ఇక దానితో చంద్రబాబు మనుషులు, చంద్రబాబు వర్గం అని ఇలాంటివి కూడా ఉన్నాయి. అనేక మంది వ్యాపారరీత్యా పెట్టుబడులు పెట్టుండొచ్చు, నేను ఇందాక అన్నట్టు ఆశ వ్యాపారులు కూడా ఉండొచ్చు, అది వేరే సమస్య. కానీ అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండాలి కదా. అది మరీ ఏదో తలకు రోకలు చుట్టమన్నట్టుగా రాజధాని అని ఎక్కడుంది రాజ్యాంగంలో, మనిషికి పేరు అని ఎక్కడుంది చెప్పండి. అది ఎవరైనా అడిగాడు అనుకోండి, ఇప్పుడు మనిషికి పేరు అని ఏముంది, మీరు ఎందుకు పైన హెడ్లైన్స్ వేస్తున్నారు, పత్రికలకు ఎందుకు పతాక శీర్షికలు వాళ్ళు నడిపే మీడియా ఎందుకు పెడుతున్నారు? ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. మనం అంతా తెలియదు కదా, మన మొహము మనం మాట్లాడే చూస్తారు. కాబట్టి రాజధాని అన్నది అది ఒక కేంద్రం, అది పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతుంది. ఒక రాష్ట్రంలో 25 జిల్లాలు ఉంటే 25 జిల్లాలకు వెళ్ళదు కదా పొద్దున్న లేచినప్పటి నుంచి. ఈ ప్రాథమికమైనటువంటి అవగాహనకు, ఇంగిత జ్ఞానానికి సంబంధించిన ఒక సమస్య, దాన్ని కాస్త పక్కదో పట్టి చేసి ఇప్పుడు ఈ బిల్ డైవర్షన్ అంటాడు. ఇప్పుడు డైవర్షన్ కోసమే ఈ బిల్, డైవర్షన్ కోసమా డైరెక్షన్ కోసమా పక్కన పెట్టండి. అవసరమా కాదా, రైటా కాదా, మీకు అభ్యంతరమా, చట్టబద్ధత ఇస్తే అది సూటిగా చెప్పకుండా డోంక తిరుగుడుగా ఏదో ఒకటి మాట్లాడితే ఉపయోగం ఏముంది? ఒక రాజధాని వద్దంటే 3 రాజధానులు ఎందుకన్నారు? అయితే ఇప్పుడు ఒక రాజధాని అని ఎక్కడ లేదనుకున్నాము, 3 రాజధానులు ఉండాలని ఎక్కడుంది? రాజధాని వికేంద్రీకరణ, అసలు కేంద్రీకరణ అనవసరం అనుకుంటే వికేంద్రీకరణ ఏంటి, దీంట్లో ఏమైనా పొందుతుందా? ఓకే మీరు అంటున్నారు, ఇదిగో ఇన్ని వేల కోట్లు గల్లంత అయినాయి, ఇవన్నీ అవినీతి మీద మీరు పోరాడండి. ఎవడొద్దన్నాడు? రోజు ఇన్నిసార్లు మీడియా కాన్ఫరెన్స్లు పెట్టారు కదా, మేము రాజధాని అవినీతి మీద మేము పోరాడతాము, రాజధానిలో పోట్లాడండి ఎవరుంటే మీకుంటే. అది మీరేమీ చేయడం లేదే. ఇప్పుడు ఇన్ని అయిన తర్వాత మీరు ఏం చెప్తున్నారు? అమరావతి ఈజ్ బిగ్గెస్ట్ స్కామ్ అంటున్నారు. అంటే అమరావతి మీద పని కట్టుకొని అంత తీవ్రంగా దాడి చేయడం అన్న దాన్ని ఎలా ఎవరైనా అర్థం చేసుకుంటారు, ఎలా ఎవరైనా కానీ దాన్ని ఆహ్వానిస్తారు? ఖచ్చితంగా అది ఒక అనాలోచితమైన అవాంఛనీయమైన పని. పోనీ మా దానికి మేము కట్టుబడి ఉన్నాము, ఆచరణాత్మకత లేదు చంద్రబాబు నాయుడుకు, అదే చేసిన విమర్శ. లోకేష్ ఏమో స్వాగతిస్తూ చారిత్రాత్మకత, నేను మరీ హైప్ ఇవ్వడం కూడా నేనేమి ఇవ్వను. ఏదో రాజధాని ఒకటి కావాలి ముందే, అది ఇవ్వడానికి మీరు 12 ఏళ్ళు ఆలస్యం చేశారు. ఎందుకని ఆ రోజే చేసి ఉండొచ్చు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉంటుంది, అది అవగానే అమరావతి అని అని ఉండొచ్చు. మీరు అనలేదు, మీరు వచ్చాక కూడా 2 ఏళ్ళు అనలేదు. 2024లో లేని పరిస్థితి ఏముందని మీరు 2026లో ఇస్తున్నారు. ఇది ప్రభుత్వ పరం, కేంద్రం. కానీ జగన్ కోణంలో ఏంటి? జగన్ కోణంలో చూస్తే అమరావతి బిగ్గెస్ట్ స్కామ్ అనేది ఎలా మీరేం నిరూపించారు? మీరు మహా అయితే ఆ ఇళ్ల స్థలాలు కేటాయించారు, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ఒకటి జరిగింది అని మీరు ఏదో ఒకటి పెట్టారు. దాంతోనే అమరావతి స్కామ్ అయిపోతుందా? నేను ఎప్పుడు చెప్పే సామెత ఉంది కదా, చొట్లు నీళ్లతో పాటు బిడ్డను కూడా పడేస్తే ఎట్లా కుదురుతుంది? రాజధాని వద్దు. చాలా పథకాల్లో, చాలా కార్యక్రమాల్లో, నిర్మాణాల్లో అవినీతి ఉండొచ్చు, తప్పులు జరగవచ్చు, వాటిని అరికట్టండి. కాబట్టి అసలు రాజధాని అవసరం లేదు. రాజధాని దేశానికి రాజధాని ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి ఉండదు. ఇంటికి కూడా రాజధాని ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా ఏ రూమ్లో కూర్చొని చుట్టూ మనం వచ్చిన గెస్ట్లను కలుస్తాము. చిన్న ఇంట్లో అయినా కానీ ఒక మూలకు టేబుల్ వేసుకుంటారు, ఒక మూలకు టీవీ పెట్టుకుంటారు. ఇప్పుడైతే ఎందుకు చేస్తారు ఇవన్నీ? ఒక డివిజన్ ఆఫ్
విషయం ఉండనే ఉండదు. ఏం మాటలు ఇవి? ఐ థింక్ వన్ ఆఫ్ ది మోస్ట్ కన్ఫ్యూజింగ్ అండ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. నేను మీతో కూడా చాలాసార్లు చెప్పా, మీరు ప్లాన్ ఏ ప్రకారం చంద్రబాబు కట్టే తప్పు అనుకుంటే మీరు ప్లాన్ బి చెప్పండి, అంతేగాని మొత్తంగా ఇప్పుడు చెప్తాను నేను ప్లాన్ బి ఏమంటా అంటే నావి గండం పెట్టాలి అంటున్నాడు. ఈ మచిలీపట్నం ఈ 4-5 ఇవన్నీ కూడా కలిపి వీటన్నిటితో పెట్టమని అన్ని రాజధాని అంటున్నా అంటే ఇంక కట్టక్కర్లేదు అనమాట. అంటే ఏదో విధంగా రాజధాని కట్టకూడదా? నిజంగా మీరు ఎందుకు కట్టలేదు? మీరు ఇవన్నీ అప్పుడెందుకు అమలు చేయలేదు? మీ చేతిలో మ్యాజిక్ గన్ మీ చేతుల్లో ఉన్నప్పుడు, పవర్ మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు ప్లాన్ బి కాదు ప్లాన్ CDEF అన్ని మీరు చేస్తుండొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా పరువు కోసం పాకులాట అని అనాలి, కానీ ఇది ఇలా మాట్లాడడం వల్ల ఉన్నది కూడా పోగొట్టుకునేటటువంటి ఒక పరిస్థితి తప్ప ఉపయోగమేం లేదు. ఇప్పుడు ఆ విశాఖపట్నంలో ఎవరు చేశారు పోనీ? మోరల్ ఏముంది? నైతికంగా బలంగా చెప్పుకోగలిగింది ఏముంది? రిషికొండ ప్యాలెస్ నుంచి ఏమైనా పాలించారా? కనీసం అది మీదే అని అది కూడా చెప్పుకోలేకపోయారు కదా. అది ఎందుకు కడుతున్నారు అనేది కూడా చెప్పుకోలేకపోయారు కదా ధైర్యంగా. ఇప్పుడు న్యాయ రాజధాని దాన్ని పూర్తిగా వదిలిపెట్టేశారు కదా. కాబట్టి 3 రాజధానులకు కట్టుబడలేదు. అమరావతికి సంబంధించి ఏమి చిటికిన వేలు కదల్చలేదు. అక్కడ సాగిన ఉద్యమాలు వాటిని ఏమీ సహించలేదు. ఇవన్నీ అయిపోయి ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అంటే సాయం చేస్తారు కదా చేతులు కాళ్ళకి. ఇప్పుడు చేతులు కాలాక కూడా ఇంకా పెట్రోల్ పోసుకునే ఈ పరిస్థితి. ఇది ఎక్కడ రాజకీయమో, ఇది ఎవరు ఎందుకు చెప్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మీ పద్ధతి ఏదంటే మీరు చెప్పండి. మేము 3 రాజధానులకే ఉన్నాము, 3 రాజధానులకు నాకు ప్లాన్ ఇది, నేను ఇలా చేయలేదు చెప్పండి. అதாவது మీరేం చెప్పట్లేదు. కాబట్టి ఐ థింక్ ఆయనకు ఈ విషయంలో సలహాదారులు కానీ సొంత ఆలోచనలు కానీ చాలా తప్పుగా ఉన్నాయి. దీన్ని ఎవ్వరూ ఏమీ హర్షించరు. ప్రత్యర్థుల మీద చేసే లేదా ప్రభుత్వం మీద చేసే విమర్శలు మటుకే ప్రతిపక్షానికి ఏమీ మద్దతు ఏమీ ఇవ్వవు. కాంక్రీట్గా ఏమీ ప్రూవ్ చేయలేదు మీరు. ఇప్పుడు ఉదాహరణ కాంట్రాక్ట్లను రద్దు చేశారు తమ ఉన్నప్పుడు, మీరేం ప్రూవ్ చేశారు? ఇప్పుడు మీరు ఈ కాంట్రాక్టర్లందరినీ పంపించేసేటప్పుడు ఇదిగో ఈ కంపెనీ ఇంత అవినీతి చేసింది అని మీరు చెప్పలేదే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు మాట్లాడిన దానికంటే ఈ రోజున ఇంత నిజం చెప్పాలంటే కాగల గారు గంధర్వులు తెచ్చినట్టు ఏదో అయిపోతుందిలో వాళ్ళు చేస్తున్నారు మామ అంటే సరిపోతుందంటే చాలా గౌరవంగా పరువుగా ఉండేది. దాని బదులు ఈ రోజు మీడియాని పిలిచి లెక్కలు చెప్పేసి ఇవన్నీ మీరు ఇంతకుముందు కూడా చెప్పారు కదా, ఎవరు వినలేదు. మీరు అవినీతి పరులని చంద్రబాబు చెప్తే వినలేదు, మిమ్మల్ని గెలిపించారు. చంద్రబాబు అవినీతి పరడానికి మీరు కేసులు పెడితే జైల్లో పెడితే కూడా చంద్రబాబుని గెలిపించారు. ప్రజలు వాళ్ళ అవగాహన బట్టి జరిగిందని బట్టి వాళ్ళు నిర్ణయాలకు వస్తారు. అది తెలుసుకుంటే చాలా మంచిది తప్ప నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్న పద్ధతిలో ఆ మొండి పట్టుకుపోతే మటుకు సరే. ఇప్పుడు జనాల్లో ఏదో కూటమికి వ్యతిరేకత వస్తుంది, సరిగ్గా చేయట్లేదు, సూపర్ 6 చేయట్లేదు, ఇది ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు, నేను పాదయాత్ర చేస్తాను ఈ రకంగా ఆయన అడుగులు వేస్తున్నారు. సో ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్నారు కూడా మాజీ మంత్రులందరూ కూడా. సో ఏదో జరుగుతుంది, వైసీపీ మళ్ళీ పుంజుకుంటుంది అనే టైంలో ఏదైతే గతంలో ఈయన చేసిన పొరపాటో లేదా తప్పో ఈయన చేసిన ఆలోచన సరలో 3 రాజధానులు అనే అంశం అన్నది మొన్న 151 నుంచి 11కి రావడానికి బలమైన కారణాల్లో అదొకటి. ఎవరు అనుకున్నా ఎవరు కాదు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం 3 రాజధానులు ఉన్నారు, అక్కడ యాక్సెప్ట్ చేయలేదు. రాయలసీమ ప్రాంతం అక్కడ వీళ్ళకి రాలేదు. కృష్ణా గుంటూరు అమరావతి ప్రాంతం ఉన్నది, ఇక్కడ రాలేదు. అంటే ఓవరాల్ గా అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని వ్యతిరేకించినట్లే అయ్యింది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కూడా రాలేదు కాబట్టి. సో ఈ టైంలో మళ్ళీ అమరావతి మీద ఈ రకంగా ఆలోచించడం అసలు వైసీపీ భవిష్యత్తుని ఎలా చూడాలంటారు? అనాలోచితం అనేది అనాలోచితం. ఈ అయోమయ వ్యవస్థ కూడా చాలా కాస్ట్లీ మిస్టేక్. మూడోది ప్రజలు ఎంత అభిమానం చూపించారంటే లోకేష్ ను ఓడించారు కదా. అవును, మంగళగిరిలో లోకేష్ ను ఓడించారు కదా. ఆ పక్కన తాడికొండలో కానీ లేకపోతే చుట్టుపక్కల కానీ మిమ్మల్ని గెలిపించారు. స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీని గెలిపించారు. అన్ని రకాలుగా మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకు మీరు ఏం చేశారు? ఏం ప్రణాళిక మీరు చూపించారు? మిగతా సంక్షేమ పథకాలు, రాజధాని బటన్ ఎందుకు నొక్కలేదు? ఇన్ని బటన్లు నొక్కిన మీరు రాజధాని బటన్ నొక్కడానికి ఏం ఆటంకం ఉంది? ఇప్పుడు కూడా మీరు స్టాప్ బటన్ లేదు, రాజధానికి స్టాప్ బటన్. రాజధానికి స్టాప్ బటన్ ఎందుకు ఉంటుందండి? ఒక రాష్ట్రానికి రాజధాని కావాలనేది అది ప్రాథమికమైన ఒక అవసరం. ఒక మనిషికి తలకాయ ఎలా ఉంటుందో
ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. అది అవసరం లేదని మీరు చెప్తే దాన్ని ఇంకా ఎక్కువగా చెప్పాలి, మోర్ ఆఫ్ ది సేమ్ అంటే అది చాలా పొరపాటు. మీరు చెప్పిన లెక్కలు అంటారు మాట్లాడండి. ప్రైవేట్ కంపెనీలు కాదు, మీరే కట్టుంటే మీరు బంగారు అవకాశం చేతులారా పోగొట్టుకున్నారు. మీరు కట్టి చూపించి ఉండాల్సింది. మీరు ఏది పూర్తి చేశారు సార్? కాబట్టి చాలా పొరపాటు, చాలా నాకు తెలిసినంత వరకు చాలా అవాస్తవికమైన, చంద్రబాబు నాయుడు ఆచరణ యోగ్యత లేదంటే ఒకటి ఉంది, తెలివిగా బయటపడే ఒకటన్నా ఉంది. ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఆయన ఏదో తీర్మానం తెచ్చి దాని ఏదో ఢిల్లీలో ఆమోదించుకొని దానికి పండుగలు చేసుకొని ఆ స్పిరిట్ కాపాడుకునే ఒక ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు?